8 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కార్మికులు, చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళా కార్మికులు, ఈ మహిళా అంతర్జాతీయ దినోత్సవం అనేది మహిళా కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. ఈరోజు మేము జరుపుకునేది, మీరు ఇంకా బాలికలే కాబట్టి ఇది అక్కడి నుంచి వచ్చింది. వాళ్ళు 10 గంటల్లో కానీ, వాళ్ళ యొక్క శాలరీలో కానీ, అప్పుడున్న యజమానులతోటి వాళ్ళ యొక్క డిమాండ్స్, వాళ్ళ హక్కుల కోసం ఎన్నో రోజుల పాటు పోరాడిన ధీర మహిళలు వాళ్ళు 10 గంటలు. ఇప్పటికీ మీరు చూసుకున్నట్టయితే మహిళలకి, సాధారణ కూలీకి వెళ్లే వాళ్ళకి మహిళలకు ఒకలాగా, పురుషులకు ఒకలాగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మీకు తెలిసిన విషయం అదే కాబట్టి నేను చెప్తున్నా. సో అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మహిళలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ డిమాండ్స్ కోసం వాళ్ళు పోరాడిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సోషలిస్ట్ పార్టీ ఈ మహిళల యొక్క పోరాటానికి, వీళ్ళ యొక్క హక్కుల కోసం వీళ్ళు ఎన్నో రోజులు వాళ్ళు పోరాడిన దానికి వాళ్ళకి ఒక గుర్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రకటించింది. అప్పటి నుంచి మార్చి 8 అప్పటి నుంచి కూడా మనం ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ లో ఉన్న మహిళలందరూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో ఈ ఉద్యమం అనేది కార్మికుల నుంచి పుట్టుకొచ్చింది. సో ఇప్పుడు మహిళా దినోత్సవం గురించి మనం మాట్లాడుకోవాలంటే పితృస్వామ్య వ్యవస్థ, మాతృస్వామ్య వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. తర్వాత మహిళా సాధికారత గురించి మాట్లాడుకోవాలి. తర్వాత జెండర్ ఈక్వాలిటీ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో మనం ప్రత్యేక దినం మనం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, మనం సమాజంలో పురాతన కాలం అణిచివేయబడిన వర్గం కాబట్టి మనకు ఒక ప్రత్యేక దినం కావాలి. ఆ రోజైనా మేము స్వేచ్ఛగా మాకున్న సమస్యలను ఎక్కడైతే అక్కడ, అది పనిలో కానీ, ఆఫీసుల్లో కానీ, స్కూల్స్ లో కానీ, ఎక్కడైనా సరే ఆ ఒక్కరోజు వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క హక్కులేంటి, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి, ఇవన్నీ చర్చించుకోవడానికని ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ ఒక్కరోజు జరుపుకోవడం వల్ల సాధించింది ఏమీ లేదు. మహిళా సాధికత, మీకు మీ ఇళ్లలో చూసినట్టయితే అబ్బాయిని ఒకలాగా, అమ్మాయిని ఒకలాగా చూస్తారు. ఫాదర్ సంగతి వదిలేయండి, మీ మదరే చూస్తారు. ఆవిడ మహిళ కాదా? ఒకరిని కాన్వెంట్ లో జాయిన్ చేస్తారు, మిమ్మల్ని ఏమో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చుగా? చేయరు. అమ్మాయి పుట్టిన అబ్బాయి కోసం చూసే వాళ్ళు బోళంత మంది ఉన్నారు. అది విషయం కూడా మీకు తెలుసు. ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది మీ ఇంటి నుంచే ప్రారంభం కావట్లేదు. మహిళలుగా మీరు కానీ, మేం కానీ ఎంతవరకు దీనికి కృషి చేస్తున్నాం? ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి. ఏదైనా కూడా ఈ మహిళా సాధికారత అనేది ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి. మీరు ఈ విషయాలన్నీ మీరు చిన్నప్పటి నుంచే అబ్జర్వ్ చేయండి. మనం ఎన్ని రంగాల్లో ఉన్నా మగవాళ్ళకి సమానం కాదు, పై స్థాయిలోనే పోటీ ఇస్తున్నాము అన్ని రంగాల్లో. కానీ యాక్చువల్ గా చెప్పుకుంటే ఆకాశంలో సగం, అవనిలో సగం పూజించబడతారు, చెప్పుకోబడతారు. ఇవన్నీ మాటలు కాదు. మనకి ఇచ్చే గౌరవం అన్ని చోట్ల లభించట్లేదు. అది పనిచేసే స్థానాల్లో అయినా, ఇంట్లో అయినా సరే. అలా ఇంటా బయట గెలిచిన మహిళలు వాళ్ళు చాలా గొప్ప మహిళలే. పురాతన కాలం నుంచి